హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ యుఎఫ్సి ఇన్ తెలుగు. ఈ రోజు మనం 2025లో జరగడానికి ఎక్కువగా వీలున్న ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ యొక్క ఫైట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనం ఫెదర్ వెయిట్ యొక్క ఛాంపియన్ ఇలియా టొపోరియా వర్సెస్ లైట్ వెయిట్ ఛాంపియన్ ఇస్లాం మఖాచోవ్ యొక్క ఫైట్ గురించి మాట్లాడుకుందాం. ఇలియా టొపోరియా 2024లో అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీని నాకౌట్ చేసి ఫెదర్ వెయిట్ యొక్క ఛాంపియన్ అయ్యారు అండ్ తన ఫస్ట్ టైటిల్ డిఫెన్స్ లో మ్యాక్స్ హాలోవేని నాకౌట్ చేశారు. ఇప్పుడు ఇలియా టొపోరియా లైట్ వెయిట్ యొక్క బెల్ట్ కోసం ఇస్లాం మఖాచోవ్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఇస్లాం మఖాచోవ్ ఇలియా టొపోరియాకి ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఇస్లాం మఖాచోవ్ ఆల్రెడీ 2 times అలెగ్జాండర్ వోల్కనోవ్స్కీకి లైట్ వెయిట్ బెల్ట్ కోసం ఛాన్స్ ఇచ్చారు. సో మళ్ళీ ఫెదర్ వెయిట్ ఛాంపియన్ కి లైట్ వెయిట్ బెల్ట్ కోసం ఛాన్స్ ఇవ్వడానికి ఇస్లాం మఖాచోవ్ రెడీగా లేరు. కాబట్టి ఇలియా టొపోరియా లైట్ వెయిట్ యొక్క నెంబర్ 1 కంటెండర్ అయిన చార్ల్స్ ఒలివేరాతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ ఇలియా టొపోరియా అండ్ చార్ల్స్ ఒలివేరాకి మధ్య ఫైట్ జరిగి ఇలియా టొపోరియా విన్ అయితే 2025లో లైట్ వెయిట్ ఛాంపియన్ ఇస్లాం మఖాచోవ్ వర్సెస్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్ ఇలియా టొపోరియా మధ్య ఒక సూపర్ ఫైట్ చూసే ఛాన్స్ మనకి దొరకవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఫైట్ అనేది ఖమ్జత్ చిమాయోవ్ వర్సెస్ అలెక్స్ పెరెరాకి మధ్య జరగవచ్చు. ఖమ్జత్ చిమాయోవ్ ప్రెజెంట్ ఛాంపియన్ అయితే కాదు, కానీ ఖమ్జత్ చిమాయోవ్ త్వరలోనే మిడిల్ వెయిట్ యొక్క ఛాంపియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఖమ్జత్ చిమాయోవ్ తన లాస్ట్ ఫైట్ లో రాబర్ట్ విట్టేకర్ ని ఫస్ట్ రౌండ్ లోనే సబ్మిట్ చేసేసి మిడిల్ వెయిట్ లో తన కోసం టైటిల్ షాట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకా ఆల్రెడీ ఖమ్జత్ చిమాయోవ్ అండ్ అలెక్స్ పెరెరాకి మధ్య ట్రాష్ టాకింగ్ అనేది జరిగింది. సో ఖమ్జత్ చిమాయోవ్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ అయ్యాక ఆ ఒక్క డివిజన్ లోనే ఉండే ఫైటర్ కాదు. సో ఖమ్జత్ చిమాయోవ్ తన సెకండ్ బెల్ట్ కోసం ట్రై చేస్తారు. సో ఖమ్జత్ చిమాయోవ్ వర్సెస్ అలెక్స్ పెరెరాకి మధ్య ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఫైట్ జరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రెజెంట్ డ్రికస్ డుప్లెసిస్ మిడిల్ వెయిట్ యొక్క ఛాంపియన్ గా ఉన్నారు. 2025లో డ్రికస్ డుప్లెసిస్ అండ్ ఫార్మర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ షాన్ స్ట్రిక్లాండ్ కి మధ్య ఫైట్ జరగనుంది. ఈ ఫైట్ లో ఎవరైతే గెలుస్తారో వారితో ఖమ్జత్ చిమాయోవ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తారు. ఇన్ కేస్ ఈ ఫైట్ లో ఖమ్జత్ చిమాయోవ్ విన్ అయ్యి మిడిల్ వెయిట్ యొక్క ఛాంపియన్ అయితే మిడిల్ వెయిట్ ఛాంపియన్ ఖమ్జత్ చిమాయోవ్ వర్సెస్ లైట్ హెవీ వెయిట్ ఛాంపియన్ అలెక్స్ పెరెరాకి మధ్య సూపర్ ఫైట్ చూసే ఛాన్స్ మనకి దొరకవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క లాస్ట్ ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ ఫైట్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఈ లాస్ట్ ప్లేస్ లో 3 ఫైట్స్ ని పెట్టడానికి ఛాన్స్ ఉంది, కానీ వాటిలో నేను ఒక్క ఫైట్ ని సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాను. ఆ ఫైట్ ఏంటంటే హెవీ వెయిట్ ఛాంపియన్ జాన్ జోన్స్ వర్సెస్ ఇంట్రమ్ హెవీ వెయిట్ ఛాంపియన్ టామ్ ఆస్పినెల్ యొక్క ఫైట్. ఈ ఫైట్ అనేది చాలా వరకు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. ఈ ఫైట్ లో టామ్ ఆస్పినల్ జాన్ జోన్స్ ని నాకౌట్ చేస్తారని చాలా మంది ఫైట్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అయితే నిజంగా టామ్ ఆస్పినల్ జాన్ జోన్స్ ని నాకౌట్ చేస్తారా, లేదా జాన్ జోన్స్ టామ్ ఆస్పినల్ ని డిఫీట్ చేసి తను నిజంగా ఈ యుఎఫ్సి యొక్క గోట్ అని నిరూపించుకుంటారా? మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ లో ఏ ఫైటర్స్ మధ్య ఫైట్స్ చూడడానికి మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యుఎఫ్సి ఇన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.